Hello everyone, welcome back to the channel Chandu's Travel World. Every journey starts with one small step. తాతయ్యగుంట గంగమ్మ తిరుపతి పట్టణానికి చెందిన గ్రామదేవత. అలానే వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన సోదరి. తిరుపతి నడిబొడ్డున కొలువై ఉంది ఈ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారు. బస్టాండ్ నుండి ఆలయానికి 1 కిలోమీటర్ ఉంటుంది. అలానే రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. టెంపుల్ రికార్డ్స్ ప్రకారం 16వ శతాబ్దంలో తిరుమల తాతాచార్యులు ఒక గుంట తవ్వి దాని దగ్గర ఆలయాన్ని ప్రతిష్ఠించారట. అందువలన ఆలయానికి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం అని పేరు వచ్చింది. ఆలయానికి ముందుగా తాళ్లపాక పెద్ద గంగమ్మ, తన చెల్లి తాతయ్యగుంట గంగమ్మ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఉప్పులో తమ కోరికలు రాసి అమ్మవారికి మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో జాతర అనగానే గుర్తుకొచ్చేది తిరుపతిలో ఉన్న తాతయ్యగుంట గంగమ్మ జాతరే. గంగమ్మ జాతర మే లేదా జూన్లో 7 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఫేమస్ డైరెక్టర్ సుకుమార్ గారు తీసిన పుష్ప 2 మూవీలో చూపించిన రేణుకా ఎల్లమ్మ జాతరను మన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశారట. సాక్షాత్తు తిరుమల శ్రీవారి నుండి తన చెల్లి అయిన గంగమ్మకు చీర, పసుపు, కుంకుమలతో కూడిన సారెను అధికారికంగా అందజేస్తారు. తరతరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. తిరుపతిలో చాటింపుతో మొదలవుతుంది తాతయ్యగుంట గంగమ్మ జాతర. ఎటు చూసినా మేళ తాళాలు, నృత్యాలతో వైభవంగా ఉంటుంది. 7 రోజుల పాటు ప్రజలు వివిధ వేషాలలో అంటే బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దురవేషం, మాతంగి వేషం, సున్నపు కుండల వేషం ఇలా రోజుకు ఒక్కో గెటప్ వేసుకుని అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. ఆచారాలను ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. ఈ వేషధారణలు, బూతులు తిట్టడాలు అన్ని ఆచారాలకు ఒక పురాణ కథ ఉంది. అదేంటంటే తన సోదరి తాళ్లపాక పెద్దగంగమ్మ వేరొక రూపంలో ఉన్నప్పుడు ఒక కామాంధుడు అయినవాడు ఊరి ఆడబిడ్డలను ఏడ్పించడమే కాకుండా పెద్దగంగమ్మను చెరపట్టడానికి ట్రై చేశాడట. దానికి కోపించిన తాతయ్యగుంట గంగమ్మ వివిధ రూపాల్లో వాడిని బూతులు తిట్టుకుంటూ వెతికి సంహరించిందట. చివరి రోజున గంగమ్మకు చెంప నరికే కార్యక్రమంతో ముగుస్తుంది. చెంప నరకడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ అమ్మవారిని బూతులు తిడతారు, చెంపను నరుకుతారు. అనాదిగా వస్తున్న ఆచారాలు. ఒక మట్టి వెదురుగడ్డితో భయంకరంగా అమ్మవారిని చేసి చెంప నరికిన తర్వాత ఆ మట్టిని అందరూ కొద్ది కొద్దిగా తీసుకొని వెళ్ళి తమ పూజ గదిలో పెట్టి పూజించుకుంటూ ఉంటారు. ఈ బూతులు తిట్టడం అనే ఆచారం ఎందుకు వచ్చిందంటే ఎంతోమంది అడుగు వర్గాల వారు తమ పై వర్గాల వారిని ఏమీ అనలేక బాధపడుతూ సతమతం అవుతూ ఉంటారు. ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ఈ జాతరలో అమ్మవారిని తిట్టడం ద్వారా ఆ కోపాన్ని తగ్గించు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మగవారు ఆడవారిలాగా చీర కట్టుకొని పూలు, గాజులు, బొట్టు ఇలా పెట్టుకోవడం ద్వారా తమలోని అహంకారాన్ని వదిలిపెట్టి వేస్తారు. ఇలాంటి విషయాల వెనుక ఎంతో మర్మం దాగి ఉన్నాయి. ఇక్కడ సెప్టెంబర్, అక్టోబర్లో నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అలానే నవంబర్, డిసెంబర్లో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి.
ఆలయం ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe and tap the bell icon.